హాయ్ హలో అందరికి నమస్తే రైతులందరికీ. చాలామంది అయితే మనమైతే రైతు బంధు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసా వాళ్ళకైతే మనమైతే గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాం. మరి ఇంకొకటి వచ్చేసి అయితే మనకైతే ఇది బర్రెలు గుతం ఇస్తారు లోన్లా. మనం అది ఎట్లా అప్లై చేయాలని అయితే మనమైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. మనమైతే అప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు అయితే మనకైతే కర్ణాటక వెళ్ళి మనం తీసుకొచ్చడం జరిగింది తెలంగాణ వాళ్ళందరంతా. అప్పుడైతే మనకు ఆవులు ఇవ్వడం జరిగింది. ఆవు అంటే ఆవు, బర్రె అంటే బర్రె. మనమైతే ఒక డీడీ కడితే మాత్రం మనకైతే అప్పుడు రావడం జరిగింది కదా. ఇప్పుడైతే మనమైతే ఆ డీడీ మాత్రం అయితే కొంతమంది అయితే చాలామంది అయితే మనమైతే కొంతమంది కట్టిర్రు, కొంతమంది కట్టలేదు. కాబట్టి అప్పుడైతే మనకైతే ఇంకా అయితే సెకండ్ విడతనైతే మనకైతే మొత్తం అయితే రాలేదు. ఇప్పుడైతే మనకైతే రేవంత్ రెడ్డి అయితే మనకైతే ఒక ఇంటికి దాదాపైనా కానీ మనం గవర్నమెంట్లో విజయ డైరీలో అయితే ఎవరెవరు పాలు పోసిర్రు అయితే మాత్రం వాళ్ళకైతే కంపల్సరీగానైతే ఒక ఆవన్న ఒక బర్రెనన్న ఇప్పించడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు మనం అప్పుడు ఎలా తీసుకున్నామో ఇప్పుడు అలాగనే అంత ముందుకైతే మనం ఒక 10 సంవత్సరాల కిందటనైతే మనకైతే ఇది గ్రామీణ వికాస బ్యాంకులో అయితే మనం లోన్ తీసుకోవడం జరిగింది. ఆ లోన్కి మొత్తం అయితే కొంతమందికి అయితే క్లియర్ కాలేదు. అప్పుడు మనం తీసుకుంది అయితే 30,000, కానీ ఇప్పుడైతే మనం ఇంట్రెస్ట్ తోటి చూస్తే మాత్రం అయితే 1,00,000 రూపాయలు అయితే మొత్తం టోటల్ అవ్వడం జరిగింది. దాని గురించి అయితే మనం అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అదైతే మనం కట్టాలన్నా కట్టద్దా అంటే మనం అయితే అప్పుడు ల్యాండ్ పైన తీసుకొచ్చినాం మొత్తం. ఇప్పుడు మన ల్యాండ్ సర్వే గిట్లా చేయించి మనం లోన్ చెక్ చేస్తే మాత్రం 1,00,000 రూపాయలు అయితే నాకైతే రావడం జరిగింది. మీరైతే కన్ఫామ్గానైతే ఇప్పుడు తీసుకున్న వాళ్ళైతే మీరైతే మొత్తం అయితే అమౌంట్ అనేది మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి అయితే మనమైతే ఇప్పుడు చాలామంది అయితే వరి నాట్లేయడం జరుగుతుంది. కాబట్టి అయితే మనం యూరియా అయితే ఇప్పుడైతే మనమైతే కంపల్సరీ అయితే గ్రామాల్లో అయితే మాత్రం మనమైతే ఇదైతే రైతు వేదిక అని ఉంటుంది. అందులో అయితే మీరైతే కన్ఫామ్గానైతే అందరైతే అక్కడికి వెళ్ళి అయితే మీరైతే ఆధార్ కార్డు మీది పట్టా పాస్బుక్ జిరాక్స్ తీసుకొని వెళ్తే మాత్రం మనకైతే యూరియా అనేది రాసిస్తారు. మనం ఎక్కడైనా తీసుకోవచ్చు. అది రాసింది అయితే మాత్రం మనమైతే ఎక్కడ తీసుకోలేము. దాని కారణంగానైతే మనమైతే ఫుల్ వీడియో అయితే తీసాము. మీరైతే నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. ఇంకొక విషయం వచ్చేసి అయితే మనమైతే మాట్లాడుకుంటే మాత్రం రైతు బంధు అనేది అన్న ఎప్పుడెప్పుడు పడుతుందా అంటే మనమైతే ఇప్పుడు సంక్రాంతి లోపటైతే అన్నారు, కానీ సంక్రాంతి లోపటనైతే మనం ఈ ఎకరం లోపల అన్నారు, కానీ మనకైతే ఇప్పుడు అమౌంట్ అయితే మొత్తం అయితే క్రియేట్ కాలేదు.